హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరారామ్. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకున్నా. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న చికెన్కి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు వేసి చికెన్ మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక లవంగాలు 5, 2 బిర్యానీ ఆకు వేయాలి. అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అవి కూడా వేగాక టమాటాలు కూడా వేయించాలి. అవి కూడా వేయించుకున్నాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టాలి. 10 నిమిషాలు అయ్యి చికెన్ మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా వచ్చి దగ్గరికి ఇంకిపోవాలి. చికెన్లో అస్సలు వాటర్ ఉండకూడదు. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా పోయాలి. ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పక్కన బాణని పెట్టి ధనియాలు, గసాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, అనాసపు, జాపత్రి వేయించుకుని ఇలా వేయించుకున్న దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మూత తీసి ఉడుకుతుండగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలాను వేయాలి. 5 మినిట్స్ చికెన్ ఉడుకుతూ ఉండగా చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, చికెన్ కూర రెడీ. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.